హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కూటమి ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతోంది? ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని దళిత ఎమ్మెల్యేల పట్ల ఒక చులకన భావం, ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే ఖచ్చితంగా అలాంటి అనుమానాలే కనిపిస్తున్నాయి. అలాంటి సందేహాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరిగా దళిత ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దళిత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తమ ఆవేదనను కావచ్చు, తమ ఆక్రోశాన్ని కావచ్చు, వివిధ సందర్భాల్లో వెల్లిబుచ్చుతూ వస్తున్నారు. మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మనం చూసాం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంగతి. ఈయనపై ఏదో విమర్శలు వచ్చాయి, ముఖ్యంగా లైంగిక ఆరోపణలకు సంబంధించి. అప్పటి నుంచి ఈయన్ని పక్కన పెట్టి వేరే ఇన్ఛార్జ్తో అక్కడ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత తిరువూరు ఎమ్మెల్యే కొలికిపాటి శ్రీనివాస్ ఏ విధంగా అయితే ఆయన సొంత పార్టీ ఎంపీ కేసినేని చిన్నితో ఏ విధంగా తలపడుతున్నారో, తన నియోజకవర్గంలో తనకు దక్కాల్సినటువంటి న్యాయం కోసం, తనకు దక్కాల్సినటువంటి ప్రాధాన్యత కోసం, తనకు దక్కాల్సినటువంటి ప్రోటోకాల్ కోసం ఏ విధంగా ఆయన అలుపెరగని పోరాటం సాగిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరో దళిత ఎమ్మెల్యే, ముఖ్యంగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్, ఈయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. ఈయన చేసినటువంటి ఆరోపణలు ఒకసారి పరిశీలిద్దాం. ఎస్సీ ఎమ్మెల్యేలు అంటే ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్న చోట మీకు మాత్రం ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, అంటే గెలిచే ఎస్సీలు కావాలి, కానీ గెలిచిన తర్వాత వారిపై వివక్షత ఉంటుంది. అంటే గెలిపించేటప్పుడు మాత్రమే మీకు ఎస్సీ కావాలి, గెలిచేటప్పుడు మాత్రమే మీకు ఖర్చు పెట్టే ఎమ్మెల్యే కావాలి, కానీ ఒకసారి గెలిచిన తర్వాత మాత్రం మీరు పూర్తిగా వివక్ష ప్రదర్శిస్తారు. అంటే ఇక్కడ అధికారం అనేది కేవలం అక్కడ రిజర్వ్డ్ అనే కారణంగా ఒక ఎస్సీ క్యాండిడేట్ని చూపిస్తారు, అది కూడా ఖర్చు పెట్టే ఎస్సీ క్యాండిడేట్ని, ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్ని. ఆ తర్వాత అధికారం మాత్రం మీరే చెలాయిస్తారు, ఒక వివక్ష చూపిస్తారు. ఒక అవమానకరమైన పరిస్థితిని ఆ దళిత ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి దళిత ఎమ్మెల్యేలు ఎదుర్కోవాల్సి వస్తుందా? అదే ఈయన థామస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే మీరంతా అధికారం చెలాయించాలి, కానీ దళిత ఎమ్మెల్యేలు అధికారంలో ఉండకూడదా? మేము బానిసలుగానే ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ ఆయన బహిరంగ వేదిక సందర్భంగా నిలదీసినటువంటి పరిస్థితి. కొందరిలో ఎస్సీలు అంటే చులకన భావం ఉంటుంది, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి, కానీ అధికారం మాత్రం వారు ఎట్టి పరిస్థితులను అనుభవించకూడదా? అక్కడక్కడ ఎస్సీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. తప్పులు జరిగిన చోట ఎక్కడైతే ఎమ్మెల్యేలు తప్పులు చేశారో అక్కడ ఆ ఎమ్మెల్యే యొక్క కులం ఆధారంగా అక్కడ చర్యలు తీసుకోవాలా లేదా అనేది మీరు డిసైడ్ చేస్తున్నారా? ఇందులోనే రైల్వే కోడూరు ఉదంతం తెలిసిందే. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అందరికీ తెలిసిందే, ఏం జరిగింది అనేది. కానీ ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి అక్కడ అరవ శ్రీధర్పై ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కానీ ఇక్కడ టీడీపీ దళిత ఎమ్మెల్యేలు తప్పులు దొర్లిన చోట మాత్రం ఎందుకో వారిపై వివక్ష చూపిస్తున్నారు, వారిపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? ఏ కులంలో కూడా ఎమ్మెల్యేలు తప్పులు చేయడం లేదా? తప్పులు అనేది సర్వసాధారణ, అది కులాన్ని బట్టి తప్పులు చేయరు. కులాన్ని బట్టి ఎమ్మెల్యేలు తప్పులు చేయడం అనేది ఎక్కడా ఉండదు. అది ఆ ఎమ్మెల్యే యొక్క వైఖరి, ఆ ఎమ్మెల్యే యొక్క క్యారెక్టర్ ఆధారంగా ఉంటుంది మాత్రమే. మరి అటువంటప్పుడు ఎస్సీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే వారిపై ఒక విధమైనటువంటి వైఖరి, అదే అగ్రకుల ఎమ్మెల్యేలు తప్పులు చేసిన చోట మరొక విధమైన వైఖరి, ఇది ఏ మేరకు సమంజసమని ఇప్పుడు థామస్ ప్రశ్నిస్తున్నారు. ఎస్సీలు కాళ్ళు పట్టాలి, వాళ్ళు బానిసలుగానే ఉండాలన్న భావన ఏదైతే కూటమి ప్రభుత్వంలో, ముఖ్యంగా తెలుగుదేశంలో ఉందో అది సరైంది కాదని చెప్పి థామస్ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా కోనేటి ఆదిమూలం గురించి మరో ప్రస్తావన వచ్చింది, మరోసారి వార్తలకు వచ్చినటువంటి పరిస్థితి. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ చాలా తీవ్రమైనటువంటి, చాలా ఆసక్తి కలిగించే, సంచలనం కలిగించే కొన్ని అంశాలను ప్రకటించారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మా ఫాదర్ అంటే మా నాన్నగారు అంటే కోనేటి ఆదిమూలం రాజీనామా చేస్తారు, కానీ ఎన్నికలకు అయినటువంటి ఖర్చును నారా లోకేష్ కానీ మీ పార్టీ కానీ మాకు ఇచ్చేస్తుందా? ఎన్నికల్లో మేము ఖర్చు పట్టిన డబ్బులు మాకు ఇచ్చేస్తే ఖచ్చితంగా మా నాన్నగారు వెంటనే రాజీనామా చేసేస్తారు.
ఆ తర్వాత మీకు నచ్చిన క్యాండిడేట్ని ఇక్కడ నామినేట్ చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు ఇసుక దోపిడీయో మరో దోపిడీయో చేసుకోండి అంటూ ఆయన సంచలనమైన వ్యాఖ్యలు ఇప్పటికీ అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా థామస్ చేసినటువంటి వ్యాఖ్యలు, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా పరిగణలో తీసుకోవాలి, ఏ విధంగా పరిశీలించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి దళితులుగా ఎస్సీ కేటగిరీలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది అనేది ముందుగా కోనేటి ఆదిమూలం వ్యాఖ్యలు, ఆ తర్వాత కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణలు, ఇప్పుడు తాజాగా థామస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఎస్సీ ఎమ్మెల్యే థామస్ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికీ ఎలా అర్థం చేసుకోవాలి? తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అయితే అదొక నిరంతర పోరాటంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడైతే తిరువూరు ఎమ్మెల్యేగా ఆయన కొలికిపూడి శ్రీనివాసరావు టీడీపీ నుంచి గెలిచారో అప్పటి నుంచి ఆ నియోజకవర్గంపై కొలికిపూడి శ్రీనివాస్ కంటే విజయవాడ ఎంపీగా టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి కేశినేని చిన్ని ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. కేశినేని చిన్ని ఆదేశాలకు అనుగుణంగానే అక్కడ కొలికిపూడి నియోజకవర్గంలో, తిరువూరు నియోజకవర్గంలో కొలికిపూడి ఏమాత్రం ప్రమేయం లేకుండా అక్కడ కమిటీ నియామకాలన్నీ జరుగుతున్నాయి. యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతుంది, యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస లేకపోతే కేశినేని చిన్ని అనే అనుమానాలు కలక్క మాందు తిరువూరులో పరిస్థితి చూస్తే. అందుకే ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావుకు కేశినేని చిన్నికి పెద్ద ఎత్తున ఒక పోరాటం జరుగుతుంది, పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతోంది. అంతేకాకుండా విజయవాడ తాను తిరువూరు ఎమ్మెల్యేగా టికెట్ కోసం ప్రయత్నించినప్పుడు కానీ, టికెట్ తీసుకున్న క్రమంలో కానీ కేశినేని చిన్నికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో ఆయన బ్యాంకు డేటాతో పాటు వివరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతోంది అసలు తెలుగుదేశం పార్టీలో కానీ, ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేల పట్ల? ముందుగానే చెప్పినట్టు, థామస్ ఆరోపించినట్టు తప్పులు అనేవి కులాల్ని బట్టి ఉండవు. ఆ వ్యక్తుల యొక్క వైఖరిని బట్టి, ఆ వ్యక్తుల క్యారెక్టర్ని బట్టి ఆ తప్పులు ఉంటాయి. మరి అటువంటప్పుడు అగ్రకుల ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే ఒక విధంగా ప్రవర్తన, ఎస్సీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే మరో విధంగా ప్రవర్తిస్తారా? ఎస్సీలు అంటే కేవలం మీకు సీట్లు గెలిపించడానికి మాత్రమే పనిచేస్తారా? అధికారం మాత్రం మీరు చెలాయిస్తారా? ఎస్సీలు మీ కాళ్ళ దగ్గర పడి ఉండాలా? ఎస్సీలు అధికారం అనుభవించకూడదా? అధికారం కేవలం మీరు మాత్రమే అనుభవించాలా? ఇది గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ప్రశ్నిస్తున్నటువంటి అంశాలు. అదే సమయంలో కోనేటి ఆదిమూలం ప్రాతినిధ్యం వహించినటువంటి సత్యవేడులో కూడా కోనేటి ఆదిమూలం అక్కడ ఎమ్మెల్యే అయినా సరే అతన్ని కాదని అక్కడ టీడీపీ శంకర్ రెడ్డి అనే ఒక అగ్రకులస్తుడిని ఇన్ఛార్జ్గా నియమించి ఆయనకే ప్రోటోకాల్ అందిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ఎమ్మెల్యేకు లభించాల్సిన ప్రోటోకాల్ని ఎమ్మెల్యేకు కాదని పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ప్రోటోకాల్ ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ తిరువూరులో కూడా అదే పరిస్థితి. కొలికిపూడి శ్రీనివాస్కు ప్రోటోకాల్ లభించడం లేదు, కేశినేని చిన్ని అక్కడ ఎంపీకి ప్రోటోకాల్ లభిస్తుంది. అక్కడ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కు ప్రమేయం లేకుండా, ఆయనకి తెలియకుండా అక్కడ కమిటీ నియామకాలు కానీ అన్ని కార్యక్రమాలు కానీ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. గంగాధర నెల్లూరులో కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ దళిత ఎమ్మెల్యేలు ఏదైతే థామస్ ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో కోనేటి ఆదిమూలం చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఎలా పరిగణలో తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి? వీటిని టీడీపీ నుంచి దళిత కేటగిరీలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు నిజంగా థామస్ ఆరోపించినట్టే పరిస్థితి ఉందా? ఎందుకు ఈ పరిస్థితి? ఒకరు కాదు కదా చేసింది, ఏదో ఒక వ్యక్తిగత కారణాల వల్ల లేకపోతే పార్టీ మీద దుగ్ధతోనో ఒకరు చేసిన ఆరోపణ కాదు కదా, ఏకంగా ముగ్గురు, అది కూడా మా ముగ్గురు కూడా మీ అధికార పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. ఏదో ఒకరిద్దరు చేశారంటే ఏదో అనుకోవచ్చు, కానీ వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు చేశారు. రానున్న కాలంలో మరింతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు బయటపడతారు. అంటే దళితుల పట్ల కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంది, ఏ విధంగా దళిత ఎమ్మెల్యేల పట్ల ఎలాంటి వైఖరి కనబరుస్తున్నారు,
ఎలాంటి గౌరవం ఇస్తున్నారు? దళిత ఎమ్మెల్యేల చోట అగ్రకుల వ్యక్తులకు ఇన్ఛార్జీలుగా నియమిస్తూ ఆ దళిత ఎమ్మెల్యేని అవమానపరిచే పరిస్థితి ఎలా సాగుతుందనేది ఇక్కడ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యాఖ్యల ద్వారా, ఇప్పుడు తాజాగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యల ద్వారా క్లియర్గా మరోసారి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.